Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. సో బ్రహ్మానందం గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా అమ్మ అనిలోపి లోపు పేరు ఎవరో చెప్తుంటే నాకు తెలీదా నువ్వు చెప్పాలా అని చెప్పేసి అనడం. సో ఆల్వేస్ లైక్ షేరింగ్ స్క్రీన్ షేర్ విత్ బ్రహ్మానందం గారు. ఎలా ఉండే, భయం ఉండేనా లేదంటే చాలా జోవియల్ గా? అంటే దివిజల కనపడుతుంది కానీ లోపల చాలా భయపడిపోతా ఉంటుంది. వెరీ లో. నువ్వు అభి సీరియస్ చెప్తున్నా? ఏమన్నాను బ్రహ్మానందం గారి గురించి చెప్తున్నావు కదా, వింటున్నాను. ఆయన గురించి నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాల్సింది. పాపం ఆయన సీరియస్ గా విన్నాను చేస్తాను. చెప్పు అయితే. బట్ యా, ఐ వాస్ డెఫినెట్లీ వెరీ స్కేర్డ్ బికాజ్ అంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూడడమే ఒక పెద్ద థింగ్ అని ఫీల్ అవుతాను. అలాంటిది ఐ గెట్ టు యాక్ట్ విత్ హిమ్. యాక్టింగ్ అంటే నార్మల్ గా పక్కన నుంచి అలా కూడా కాదు, ఆయనతో కలిసి డైలాగులు వేస్తూ, పంచులు వేస్తూ, ఆయన జోక్లు వేస్తూ, అసలు ఆయన కామెడీకే కేర్ ఆఫ్ అడ్రస్. ఆయనతో నేను పంచులు వేస్తుంటే ఇట్ వాజ్ డెఫినెట్లీ అ వెరీ సరియల్ ఎక్స్పీరియన్స్. పిచ్చ భయం ఉండింది. బట్ గౌతమ్ సార్ సన్ తనే ఇన్ఫాక్ట్ హీ ఓన్లీ చైర్డ్ మీ, హీ ఓన్లీ మోటివేటెడ్. నీకెంత చేసేస్తావులే అని కాన్ఫిడెన్స్ నాకు గౌతమ్ చాలా ఇచ్చాడు. బ్రహ్మానందం గారు ఈ మేక్స్ అస్ కంఫర్టబుల్. ఎందుకంటే ఆయన బయట కూడా అట్లనే ఇంకా ఎక్కువ జోకులు ఉంటాయి ఆయనతో కూర్చుంటే. లో చేశాను ఆయనతో 2-3 సినిమాలు, కొడుకు కింద చేశాను. సో ఆయనకి ఏదో వేస్తూనే ఉంటారు, ఏదొస్తూనే ఉంటారు, పంచులు వేస్తూనే ఉంటారు. హాఫ్ ఆఫ్ ది డైలాగ్స్ అతను ఓన్ గా చెప్పేస్తాడు స్టెట్ లో. ఆయన సడన్ గా ఇప్పుడు మనకి సినిమాలో వచ్చాయని కూడా మీకు ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ అయ్యి ఉంటారు. మా డైలాగ్స్ మాకు ఓకే, 2-3 డైలాగులు టక్ 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 చేస్తారు అనమాట ఆయన. సో దాంతో అది ఉంచేస్తారు, డబ్బింగ్ చెప్పేస్తారు. సినిమాలో చూసే సగం ఆయన డైలాగులే ఉంటాయి మనకి. ఇంకొకటి ఏం చేస్తారంటే ఆయన అట్లీస్ట్ ప్రస్తుతం నేను వర్క్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆయన సీన్ కి ముందే ఆ సీన్ లో ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారో అందరినీ పిలిచేస్తారు. ఇదర్ ఇన్ హిస్ క్యారవాన్ ఆర్ జస్ట్ బిఫోర్ ద సీన్ షూట్ అప్పుడు పిలిచేసి ఒకసారి రిహర్స్ చేద్దాము, అలాగా ఏమొస్తున్నాయి, యూనో స్పాంటేనియస్ గా ఏమొస్తున్నాయి అనేది చూసుకొని, ఇంకా స్పాంటేనియస్ గా డెఫినెట్ గా టేక్ లో ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ విత్ వెన్నెల కిషోర్ గారు అండ్ హిమ్ టైమింగ్ అనేది అసలు ఇంపెకబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ కి మనం ఫిదా అయిపోతాం. అటు ఈయన తగ్గరు, అటు ఈయన తగ్గరు. మెనీ టైమ్స్ నేను వెన్నెల కిషోర్ గారిని చూసి అసలు ఎన్నిసార్లు క్యారెక్టర్ బ్రేక్ ఇలా నవ్వేసుకుంటుండే అనమాట ఆ సీన్ లో. బికాస్ అలా ఫేస్ యు నో హౌ ఎక్స్ప్రెసివ్ హి ఇస్, నో. సో బట్ బీయింగ్ సచ్ బిగ్ యాక్టర్స్ ఆల్సో వాళ్ళు చాలా అంటే చాలా జోగల్. ఇన్ఫాక్ట్ వెన్నెల కిషోర్ గారు కీప్స్ ప్రాంకింగ్ పీపుల్. సో ఐ థింక్ ప్రమోషన్స్ అప్పుడు కూడా గౌతమ్ గారు మీరు అందరూ లైక్ కార్ వీడియోస్ ఏవో చూసాను నేను. అంటే ఏ టీమ్ తో మీరు మూవీ చేసినప్పటికీ కూడా ఆ మూవీ టీమ్ తోటి బాగా మింగిల్ అయిపోతారు. అంటే వెరీ చాలా ఈజీ పర్సన్, చాలా తొందరగా అందరితో కలిసిపోతారా? మీరు చెప్పండి. ఇప్పుడు మా దాంట్లో నేను నిజం చెప్తాను, చెప్తాను. సో మాకు మేము చేసిన షెడ్యూల్ అంతా ఏదైనా కూడా జగిత్యాల్లో బిగ్ షెడ్యూల్ ఉంది మాకు. సో దానివల్ల ఏంటంటే మేము అందరం ఒకే చోట స్టే, ఒకే హోటల్లో ఉండేవాళ్ళం. అందరం కలిసి ఒక 10 members ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరం కలిసి ఒకే చోట కూర్చొని తినేవాళ్ళం. సో చాలా కంఫర్టబుల్ అయిపోయాం. వన్ ఆఫ్ ది రీజన్ దివిజన్, ఎందుకంటే తను అందరిలోకి ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి ఇద్దరే అమ్మాయిలు. సో టాంట్రమ్స్ ఉన్న వీళ్ళకి సరదాగా ఏడిపించాలన్నా వీళ్ళే, సరదాగా నవ్వుకోనన్నా వీళ్ళే. సో వీళ్ళ నుంచి డ్రామా అనేది స్టార్ట్ అయ్యేది అనమాట మాకు. సో దాంతో అందరం క్లోజ్ అయ్యాం. బాండ్